Hello students, in this video we have to find the rank of a matrix by using PAQ form. Here 3 by 4 matrix is given. A is a matrix of order 3 by 4. So to find the rank of this matrix in PAQ form, we have to express the matrix A as like this. A is equal to I3 A I4. Since it is a 3 by 4 matrix, the pre-factor can be taken as identity matrix of order 3 and the post-factor can be taken as identity matrix of order 4. PAQ ఫామ్ ద్వారా ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని కనుక్కోవాలంటే ఇది ఇక్కడ 3/4 మ్యాట్రిక్స్ కాబట్టి ఏ అనే మ్యాట్రిక్స్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఇందులో ప్రీ ఫ్యాక్టర్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3, పోస్ట్ ఫ్యాక్టర్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 4 బికాస్ ఇట్ ఈస్ ఏ 3/4 మ్యాట్రిక్స్. సో లెట్ us see how to calculate this. Matrix A 1 2 3 minus 2, second row 2 minus 2 1 3, third row 3 0 4 1, that is equal to I3 means identity matrix of order 3 1 0 0 0 1 0 0 0 1 matrix A, and I4 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, సో ఈ పిఏక్యూ ఫామ్లో మనం మ్యాట్రిక్స్ ఏ మీద ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్, ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ లేక రెండు కూడా అప్లై చేయొచ్చు. సో మరి ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసేటప్పుడు సో అదే సమయంలో ప్రీ ఫ్యాక్టర్ మీద కూడా మనం వాటిని అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసేటప్పుడు పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మన మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. నార్మల్ ఫామ్ అంటే IR 0 0 0. ఓకే, సో ఆ విధంగా. సో ఫస్ట్ నేను ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈ 2 ప్లేసెస్లో 0 తీసుకొని వస్తున్నాను. ఓకే, విత్ దిస్ ఎలిమెంట్. సో లెట్ us see that how to write elementary row transformations. సో అది ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ కాలం. సో మనం కాలం తీసుకుంటే రోస్గా మెన్షన్ చేసుకుంటాం. ఇది R1లో ఫస్ట్ ఎలిమెంటు, R2లో ఫస్ట్ ఎలిమెంటు, R3లో ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేసెస్లో మనకి జీరోస్ కావాలి. సో జీరోస్ కావాలంటే మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మైనస్ చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్షన్. ఓకే, సో లెట్ us see that. సో మనకి ఈ పొజిషన్లో మనకి 0 కావాలి. ఇది R2 పొజిషన్. సో R2 tans to 1 into R2, that means R2 minus 2 into R1. సో ఇది ఇక్కడ అప్లై చేయవలసినటువంటి రో ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో సో ఇక్కడ కూడా సేమ్ 1 into R3 minus 3 into R1. సో అది R3 పొజిషన్లో మనం చేయవలసి ఉంటుంది. సో 1 into R3, దట్ మీన్స్ R3 minus 3 into R1. ఓకే, సో లెట్ us see that. సో ఇది ఏ విధంగా మారుతుందో మనం చూద్దాం. సో మనం R2 దగ్గర R3 దగ్గర పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ R1. 1 2 3 minus 2. సో R2 tans to R2 minus 2R1. సో R2లో నుండి R1ని మనం 2తో మల్టిప్లై చేసి మైనస్ చేసుకోవాలి. సో 2 minus 2 1 2 0 we get. నెక్స్ట్ minus 2 minus 2 into 2 minus 4, minus 2 minus 4 minus 6 we get. So R2 means 1 minus 2 into 3, 2 3 is 6, 1 minus 6 minus 5 we get. Next R2 means 3 minus into minus plus 2 2 is 4. So 3 plus 4 become 7. Next R3 tans to R3 minus 3R1. R3లో నుండి
R1ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. సో 3 minus 3 1 ja 3 0 we get. So 0 minus 3 2 ja 6 minus 6 we get. Next third element R3 means 4 minus 3 R1 3 3 ja 9 4 minus 9 we get minus 5. So last element R3 means 1 minus 3 R1. So minus into minus plus 3 2 ja 6 1 plus 6 7 we get. So since these are elementary row transformations, at the same time we have to apply these on prefactor also. Okay, elementary row transformations ni prefactor మీద కూడా మనం అప్లై చేసుకోవాలి. So let us see that. So here R1 is as it is 1 0 0. So R2 tends to R2 minus 2 R1 0 minus 2 1 ja 2, that means minus 2 we get. 1 minus 2 0 0 1 we get. 0 minus 2 0 0 0 minus 0 0. Next R3 tends to R3 minus 3 R1 0 minus 3 1 ja 3 minus 3 we get. So రెండు జీరోస్ ఉంటే జీరోనే వస్తుంది. ఇక్కడ R3 అంటే 1 1 minus 3 0 0, so it become 1 only. Next matrix here. Next post factor 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ఫస్ట్ రోలో 2 దగ్గర 3 దగ్గర -2 దగ్గర మనం జీరోస్ తీసుకొని రావాలి. సో దానికి సంబంధించి మనం రో ఫస్ట్ రో తీసుకుందాం. సో 1 2 3 -2. సో ఇది రో కాబట్టి మనం కాలమ్స్ మెన్షన్ చేసుకుంటాం. C1 C2 C3 C4. సో కాలం తీసుకుంటే రోస్ మెన్షన్ చేయాలి, రో తీసుకుంటే కాలమ్స్ మెన్షన్ చేసుకోవాలి. సో మనం ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో మనకి జీరో తీసుకొని రావాలి. సో ఫస్ట్ ఈ ప్లేస్లో జీరో రావాలంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్షన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ పొజిషన్లో రావాలంటే అది C2 పొజిషన్. సో C2 tends to 1 into C2 C2 minus 2 into C1. అట్లానే C3 పొజిషన్లో జీరో రావాలంటే C3 tends to సేమ్ ఇదే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 into C3, that means C3 minus 3 into C1. అట్లానే C4 tends to, so 1 into C4 1 into C4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మైనస్ C1 into -2, that means minus into minus plus 2 C1. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మనం కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నాం. సో లెట్ us see నెక్స్ట్ స్టెప్. ఓకే, కంటిన్యూషన్. సో మనం C2 దగ్గర C3 దగ్గర C4 దగ్గర పెర్ఫామ్ చేస్తున్నాం. సో C1 అనేది యాస్టీస్. సో 1 0 0. సో C1 అనేది యాస్టీస్. సో C2 tends to C2 minus 2 C1. C2లో నుండి C1ని 2తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం. సో 2 minus 2 1 ja 2 0 we get. సో C2 means -6 -6 minus 2 0 0. సో -6 అనేది యాస్టీస్. ఇక్కడ కూడా -6 minus 2 0 0. సో -6 అనేది యాస్టీస్గా వస్తుంది. నెక్స్ట్ C3 tends to C3 minus 3 C1. C3లో నుండి C1ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. 3 minus 3 1 ja 3 0 we get. సో -5 minus 3 0 0, which is equal to -5. So here also same -5 minus 0 -5 we get. Next C4 tends to C4 plus 2 C1. సో C4కి C1ని 2తో ఇంటూ చేసుకొని యాడ్ చేసుకోవాలి. -2 plus 2 1 ja 2 -2 plus 2 0 we get. Next 7 plus 2 0 0, that means once again it is equal to 7. సో ఇక్కడ కూడా అదే ఉంది. సో సేమ్ వస్తుంది. సో ఇవి కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి ఇవే ఆపరేషన్స్ని మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద కూడా మనం అప్లై చేసుకోవాలి. సో లెట్ us see that.
సో ప్రీఫ్యాక్టర్ 1 0 0 -2 1 0 -3 0 1 మ్యాట్రిక్స్ ఏ. సో మనం C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, C2 C3 C4. సో C1 ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0. సో C2 టెన్స్ టు C2 - 2C1. సో C2లో నుండి C1 అని 2తో ఇంటూ చేసి మైనస్ చేయాలి. 0 - 2 1 2, దట్ మీన్స్ -2 we get. సో 1 - 2 0 0 1 we get. సో ఈ రెండు జీరోస్ కాబట్టి జీరోసే వచ్చేస్తాయి. నెక్స్ట్ C3 టెన్స్ టు C3 - 3C1. సో C3లో నుండి C1ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. సో 0 - 3 1 3 -3 we get. సో రెండు జీరోస్ అంటే జీరోనే వచ్చేస్తుంది. ఇక్కడ C3 - 3 0 0, దట్ మీన్స్ 1 we get. సో మళ్ళీ ఇవి రెండు జీరోస్, we get 0 ఓన్లీ. నెక్స్ట్ C4 టెన్స్ టు C4 + 2C1. సో 0 + 2 1 2, సో దట్ మీన్స్ 2 we get. సో ఇవి రెండు జీరోస్, జీరో వస్తుంది. ఇవి రెండు కూడా జీరోస్, జీరోనే వస్తుంది. నెక్స్ట్ C4 ప్లస్, దట్ మీన్స్ 1 + 2 0 0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఓకే కంటిన్యూషన్. సో ఇక్కడ R2 R3 రెండు కూడా ఐడెంటికల్గా ఉన్నాయి. సో మనం R3 మొత్తాన్ని జీరో రోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ బై అప్లయింగ్ దిస్. సో R3 టెన్స్ టు R3. సో సేమ్ ఉండి సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ చేసుకోవాలి. సేమ్ నెంబరు సేమ్ సైన్ ఉంటే వి టేక్ సబ్స్ట్రాక్షన్, దెన్ వి గెట్ జీరోస్. ఓకే, సో మనం R1 ఏం చేయట్లేదు, 1 0 0 0. సో R2 ఆల్సో సేమ్, 0 -6 -5 7. సో R3 - R2 0 - 0 -6 -half -+6 0 we get. -5 -half -+5 0 we get. 7 - 7 0. And this elementary row transformation we have to apply on prefactor also. So 1 0 0, this is R1, and there is no change in R2 also, -2 1 0. So R3 tends to R3 - R2, -3 -1, which is equal to -4. 0 - 0 0, 1 - 0 1, matrix A. And this is the post factor, which is same as is 1 -2 -3 2 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, సో నెక్స్ట్ మనం సో C2ని -6 తోటి డివైడ్ చేసుకుందాం. సో C2 టెన్స్ టు, ఇక్కడ మనకి 1 రావాలి. సో 1 రావాలంటే మనం మైనస్, అక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా 1 తీసుకురావచ్చు, తీసుకురాకుండా కూడా చేయొచ్చు మనం. సో ఇక్కడైతే మనకి కంపల్సరీగా 1 కావాలి. సో C2 టెన్స్ టు C2/-6. ఓకే, సో రిమైనింగ్ అనేవి యాజ్ ఇట్ ఈస్ 1 0 0. సో C2ని మనం -6తో డివైడ్ చేస్తే జీరోస్ అని జీరోగానే ఉంటాయి. -6/-6 1 0. సో థర్డ్ కాలం 0 -5 0 0 7 0. సో ఇది కాలం ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 -2 1 0 -4 0 1, matrix A. So C1 is as it is 1 0 0 0. సో C2ని మనం -6తో డివైడ్ చేస్తున్నాం. -2/-6 1/3 we get. సో 1/-6, దట్ మీన్స్ -1/6. ఇవి రెండు కూడా జీరోస్, యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటాయి. అండ్ C3 C4 అనేవి యాజ్ ఇట్ ఈస్ -3 0 1 0 2 0 0 1. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకే కంటిన్యూషన్. నెక్స్ట్
సో ఈ 1 తోటి -5 దగ్గర 7 దగ్గర మనం జీరోస్ తీసుకొని రావాలి. దెన్ వీ గెట్ నార్మల్ ఫామ్. సో లెట్ us see that. సో C3 tends to C3 ప్లస్ 5C2. సో ఇది -5 కాబట్టి ఇక్కడ 5తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. సో C3 ప్లస్ 5C2. ఓకే, అట్లానే C4 tends to C4. ఇది +7 కాబట్టి ఇక్కడ 7తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తే 0 వస్తుంది. -7C2. ఓకే, లెట్ us see. సో C1 C2 అనేవి యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0 1 0. సో ఇవి రెండు జీరోసే కాబట్టి 0 వచ్చేస్తుంది. సో C3 దట్ మీన్స్ -5 + 5C2 అంటే 5 1 5 -5 + 5 0 వి గెట్. సో ఇవి రెండు కూడా 0 కాబట్టి 0నే వస్తుంది. నెక్స్ట్ 0 + 0 0 7 -7 1 7. సో 7 - 7 0 0 - 0 0. నౌ వి గెట్ నార్మల్ ఫామ్. ఓకే, సో ఇవి కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో ప్రీ ఫ్యాక్టర్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 0 0 -2 1 0 -4 0 1 మ్యాట్రిక్స్ A. సో మనం C3 దగ్గర C4 దగ్గర పెర్ఫామ్ చేస్తున్నాం. C1 C2 అనేవి యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0 1/3 -1/6 0 0. ఇప్పుడు C3 tends to C3 + 5C2. సో C3 ఇది C2ని 5తో ఇంటూ చేసి యాడ్ చేస్తున్నాం. సో -3 + 5/3 -3 + 5C2 అంటే 5/3. సో -9 + 5 -4/3 we get here. నెక్స్ట్ సో సెకండ్ ఎలిమెంట్ 0. సో 0 + 5C2 అంటే -5/6. 0 యాడ్ చేస్తే -5/6 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ C3 + 5C2 1 + 5 0 0 0 వస్తుంది. సో రెండు జీరోస్ కాబట్టి 0నే వచ్చేస్తుంది. నెక్స్ట్ C4 tends to C4 - 7C2. సో C4లో నుండి 7C2 మైనస్ చేసుకోవాలి. సో 2 - 7C2 అంటే 7/3. సో 2 - 7/3 3 2 6 - 7 -1/3 we get -1/3. నెక్స్ట్ 0 - 7C2. సో మైనస్ ప్లస్ 7C2 అంటే 7 × 1/6 7/6. రెండు జీరోస్ కాబట్టి 0 వచ్చేస్తుంది. అండ్ 1 - 7C2 7 0 0 1 we get. ఓకే, సో మనకి నార్మల్ ఫామ్ వచ్చేసింది. సో therefore ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు మన మ్యాట్రిక్స్ ఎలా ఉంది I2. సో I2 0 0 0. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనం ప్రీ ఫ్యాక్టర్ సో Pగా తీసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు 1 0 0 -2 1 0 -4 0 1. అట్లానే Q పోస్ట్ ఫ్యాక్టర్ని మనం Qగా తీసుకుంటాం. సో 1 0 0 0 1/3 -1/6 0 0 -4/3 -5/6 0 0 -1/3 7/6 0 1. సో అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబోవ్ జీరోస్ వచ్చేసినాయి. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో జీరోస్ వచ్చేసినాయి. సో బోత్ ఆర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అండ్ దీస్ డిటర్మినెంట్స్ ఆఫ్ దీస్ మ్యాట్రిసెస్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0. సో డెట్ P కనుక్కున్నట్లయితే సో ఇది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. 1 × 1 × 1 1. సో డెట్ P అనేది 1. సో డెట్ Q కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న వాటిని మనం ఇంటూ చేసుకోవాలి. ఓకే, సో బోత్ ఆర్ like this. Okay, so finally rank of A is equal to 2. So sorry, here ikkada manaki 1 undali. So this is 1 not 0. Okay,
సో ఇక్కడ కూడా 1. సో ప్రిన్సిపల్ mod q det q అంటే ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంటూ చేసుకోవాలి. 1 into -1/6 into 1 into 1. So which is equal to -1/6. That means determinant of q is not equal to 0. ఇక్కడ 1 ఉంది. So sorry for that. Thank you.